అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. తెలంగాణలో అదానీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ ఇండియా యూనివర్సిటీ కోసం అదానీ ఇస్తానన్న 100 కోట్ల రూపాయల విరాళాన్ని తిరస్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ తనదైన శైలిలో స్పందించింది. రాహుల్ గాంధీ మొట్టికాయలు వేయడంతోనే సీఎం రేవంత్ రెడ్డి 100 కోట్లు తిరస్కరించాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 100 కోట్లు సరే, అదానీ సంస్థతో చేసుకున్న ఒప్పందాల సంగతి ఏంటని ప్రశ్నించారు. దావోస్లో చేసుకున్న ఒప్పందాలు కూడా రద్దు చేసుకుంటారా అని ప్రశ్నించారు. మొత్తంగా ఇప్పుడు అదానీ వ్యవహారం అటు కేంద్రంలోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిఆర్ఎస్ ఫండ్గా అదానీ ఇచ్చిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వటం సరైందేనా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా లేక పార్టీ ప్రయోజనాలు ముఖ్యమా? రాహుల్ను మెప్పించేందుకే రేవంత్ 100 కోట్లు వెనక్కి ఇస్తామంటున్నారా? ఇదే అంశాన్ని గురించి ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అయితే మాత్రం ఒక పక్క అదానీ వ్యవహారం అయితే తీవ్ర చర్చనీయాంశమైంది. దాదాపు ఏపీ అప్పటి 2019-24 ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రికి అయితే మాత్రం భారీ ఎత్తున లంచం ఇచ్చారని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. మరోపక్క అమెరికాలో కేసు బుక్ అయిందని చెప్పేసి అదానీపై ఒక పక్క గతంలో కూడా దాదాపు 10 సంవత్సరాల క్రితం నుంచి అదానీ వ్యవహారంపై అయితే మాత్రం కాంగ్రెస్ అగ్రనాయకత్వం అయితే తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్కిల్ యూనివర్సిటీ పేరు కోసం, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం కోసం అదానీ గ్రూప్ 100 కోట్ల రూపాయలను, సాక్షాత్తు అదానీ గౌతమ్ అదానీ 100 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి పత్రాలను అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది 14 అక్టోబర్ 2024. అయితే ఇది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక పక్క అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే రాష్ట్రంలో మాత్రం అదానీ పెట్టుబడుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అరులు చారుస్తున్నారని చెప్పేసి ఒక పక్క బీఆర్ఎస్, మరోపక్క బీజేపీ కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఇదే తీవ్ర చర్చనీయాంశమైంది. మరోపక్క పెట్టుబడులు ఏ విధంగా వస్తాయి, మరోపక్క 100 కోట్లు ఇవ్వటం సమంజసమేనా, లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు వాపసు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతిపక్షాల, లేకపోతే మరోపక్క కాంగ్రెస్ అగ్రనాయకత్వం మెప్పు కోసం, లేకపోతే సీఎం పీఠాన్ని కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నం, తదితర అంశాల గురించి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఈ అంశంపై చర్చించడానికి పవన్ మల్లాది గారు టీపీసీసీ ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్స్ చైర్మన్ నాకు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే కరాటే రాజు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అలాగే దిలీప్ ఆచార్య బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే పాపారావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనకు చర్చా కార్యక్రమంలోకి పాల్గొంటున్నారు. అందరికీ చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. ముందుగా కరాటే రాజు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. కరాటే రాజు గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. ఏంటి ఒక పక్క రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం దావోస్ పర్యటన అవ్వచ్చు, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తలను తీసుకొస్తున్నారు. ఈ తరుణంలోనే అదానీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రైట్, మీరు విమర్శించారా? మరోపక్క కాంగ్రెస్ అగ్రనాయకత్వం అక్షంతలు వేసిందా? అది పక్కన పెడితే ఇప్పుడైతే మాత్రం 100 కోట్లు వాపసు ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే 100 కోట్లు ఇస్తే అదానీకి రేవంత్ రెడ్డికి మధ్య ఏమీ లేనట్లేనా, లేకపోతే ఏంటి ఇంకా చీకటి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా? అధిష్టానం మొట్టికాయలు వేయటంతో ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? రాజుగారు నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. నమస్కారం. అయితే తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ గతంలో చాలా సార్లు పార్లమెంటులో కోడి కూతై కూస్తున్నట్టుగా పార్లమెంటులో ఎప్పుడైతే అదానీ గారి పైన జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలనుకున్నప్పుడు జేపీసీ ఏమని చెప్పేసి చాలా సార్లు చాలా రకాలుగా జేపీసీ ఏమని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి తెలియకుండా దావోస్ పర్యటన కానీ, దాని తర్వాత జరిగినటువంటి పర్యటన కానీ, లేకపోతే ఏదైతే వాళ్ళ డైనింగ్ టేబుల్ పైన రేవంత్ రెడ్డి గారి ఇంట్లో డైనింగ్ టేబుల్ పైన అదానీ కుమారుడు 3 గంటల సేపు కూర్చొని జరిగినటువంటి సెటిల్మెంట్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు తెలుస్తున్నటువంటివి. ఎందుకంటే ఒకవైపు ఏమో భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని అక్కడ రాహుల్ గాంధీ గారు అదానీ గారి అవినీతి పైన
కొట్లాడుతా ఉంటే ఇతను వెళ్ళేసేమో నేను దావోస్ లో పోయి అదాని గారు మా ఇంట్లో పెట్టుబడి పెడతారు, మా ఊర్లో పెట్టుబడి పెడతారు, లేకపోతే మా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెడతారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 100 కోట్లు ఇచ్చినంత మాత్రాన వీళ్ళ యొక్క రహస్య స్నేహితం గాని, వీళ్ళ రహస్య ఒప్పందాలు గాని, వీళ్ళ రహస్యంగా చేసినటువంటి కార్యక్రమాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు నల్గొండ జిల్లాలో మామిడాలపల్లి దగ్గర గాని, కొడంగల్లో ఇప్పుడు దాదాపు 4000 ఎకరాలకు ఇప్పుడు మనం ఎంతసేపు ఏమనుకున్నామంటే మొన్నటి దాకా ఆంధ్ర అల్లుడైనటువంటి అల్లుడిపైనే ఏదో కంపెనీ పెట్టుకుంటాడు, ఫార్మా కంపెనీ అని చెప్పేసి అంతసేపు అక్కడనే మాట్లాడిరు. కానీ కొడంగల్లో ఇంకో 4000 కోట్లకు 4000 ఎకరాలకు టెండర్ పెట్టినటువంటి సంగతి ఇప్పుడిప్పుడే తెలుస్తా ఉంది కొడంగల్ ప్రజలకు. అదే విధంగా అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీని 9 క్యూబిక్ మీటర్ల సిమెంట్ ఫ్యాక్టరీని పెట్టాలని చెప్పేసి నిన్న అంటే తనకు తానే దొరికిపోయిండు. ఎప్పుడు కూడా ప్రజలకు చెప్పలేదు. కొడంగల్లో అదాని సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నాడు, లేకపోతే ఇక్కడ నల్గొండ జిల్లాలో పెడుతున్నారు, లేకపోతే నేషనల్ హైవేకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? దానికి నేషనల్ హైవే అథారిటీ కార్పొరేషన్ ఉంటుంది, అది చూసుకుంటది. కానీ నిన్న అడ్డం దిడ్డంగా మాట్లాడి మరి అవగాహన లోపమా, లేకపోతే అధికారులు ఆయనకు చెప్పలేదా, లేకపోతే ఏదైతే ఢిల్లీ నుంచి కేంద్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలతోటి అక్షింతలు పడి తల మీద మొటికాయ లాంటివి వేసినందుకు ఆ 100 కోట్లు అయితే విరాళంగా ఇచ్చిండు. అది 100 కోట్లు కూడా విరాళంగా ఎందుకు ఇస్తున్నారని ఇన్ని రోజులు మనకి ఎవరికి తెలియలే. 100 కోట్ల విరాళము కూడా ఇక్కడ జరిగినటువంటి రహస్య ఒప్పందంలో భాగంగానే 100 కోట్ల స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిండు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇయ్యండి, ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చిండు 100 కోట్ల విరాళాలు? అదే విధంగా 4000 ఎకరాలు అక్కడ. కానీ కరాటే రాజు గారు అదాని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే ఒక యూనివర్సిటీకి, స్కిల్ యూనివర్సిటీకి, అందులో నైపుణ్యం విద్యార్థులకి నేర్పించడం కోసం నిర్మిస్తున్నారు. దానికి 100 కోట్లు ఇస్తున్నారు. దాన్ని ఏ విధంగా ఎందుకు తిరస్కరించాల్సినటువంటి అవసరం ఉంది అనుకుంటారు? నేనేమంటున్నా అంటే ఇప్పుడు తిరస్కరించింది ఆయన్నే, తీసుకున్నది ఆయన్నే. ఇప్పుడు మళ్ళా కాకమ్మ కథలు చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు కాకమ్మ కథలు? ఆయన పేరు మీద ఆయనకు అమెరికాలో కేసు అయింది, ఆయన పైన అవినీతి మరకలు ఉన్నాయి. ఎందుకు మరి అవినీతి మరకలు ఉంటే మరి దావోస్ లో జరిగినటువంటి ఒప్పందాలు 12,300 కోట్ల ఒప్పందాల సంగతి ఏంటి? ఒకటి. రెండోది, నీ సొంత నియోజకవర్గంలోనే 4,000 ఎకరాలకు మళ్ళీ టెండర్ పెట్టినావు, 4,000 ఎకరాలు దోచిపెట్టడానికి మళ్ళీ అది చేసినావు. దాని సంగతి ఏం చేస్తున్నావు? ఇప్పటికే 2,300 ఎకరాలు మీరు ఏం చేసిరు? ల్యాండ్ అక్వడేషన్ చేసిరు. మిగతా ల్యాండ్ కూడా చేయాలని చెప్పేసి నిన్న మీరే పత్రికాముఖంగా తెలిపిర్రు. మీరు మాట్లాడుతున్నారు, బీజేపీ నేతలే మాట్లాడలేదు. ఒక్క నిమిషం. దిలీప్ ఆచార్య గారు, బీజేపీ సీనియర్ నాయకులు. దిలీప్ ఆచార్య గారు నమస్తే. నమస్తే అండి వినయ్ గారు. రవి అండి నా పేరు. నమస్తే అండి. రైట్. ఏంటి అదాని వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక పక్క పార్లమెంట్ లో కూడా తీవ్ర దుమారం రేపుతుంది. ఇది ఒక జాతీయాంశం లాగా, ఒక పెద్ద కుంభకోణం లాగా అదాని వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలని చెప్పేసి పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా గందరగోళం చెలరేగుతున్న తరుణంలో తెలంగాణలో 100 కోట్ల రూపాయలు అయితే వెనక్కిచ్చారు. పెట్టుబడులు కూడా వెనక్కి ఇవ్వాలా, పెట్టుబడి సంగతి ఏంటని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి అంశం. మీరు ఎలా స్పందిస్తారు బీజేపీ నుంచి? దిలీప్ ఆచార్య గారు. నమస్కారం అండి రవి గారు. అదే విధంగా ప్యానలిస్టులకు, కో ప్యానలిస్టులకు గుడ్ ఈవినింగ్ అండి. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్. ఈ రోజు తెలంగాణలో అదానికి సంబంధించిన ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు అని అంటే, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అదాని అక్రమాలు చేస్తున్నాడు, అవినీతి చేస్తున్నాడు, అతని మీద జేపీసీ వేయాలి, లేదనుకుంటే కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలని చెప్పి ఒకవైపు చెప్తా ఉన్నారు. రెండో వైపు ఏమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలేమో క్యూ పడతా ఉన్నాయి ఆయన దగ్గర. మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కరెక్టా కాదా అనేది తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి తీసుకున్నాను నేను, నాకు లంచం పైసలు కాదు, లంచం కోసం కాదు అని చెప్పిండు. మరి తీసుకున్నప్పుడు అంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం తీసుకున్న ఫండ్ అయితే ఎందుకు రిటర్న్ ఎందుకు ఇస్తున్నారండి? అంత ట్రాన్స్పరెన్సీగా మీరు ఉన్నప్పుడు ఎందుకు రిటర్న్ ఇవ్వాల్సిన కర్మేం వచ్చింది, అగత్యం ఏం పట్టింది? అంటే ఏదో ఒక లోపాయి గారి ఒప్పందం జరిగిందనే కదా. మీ లోపల గారి ఒప్పందం జరగకపోతే ఆ డబ్బులు ఎందుకు వాపస్ ఇస్తారు? ఇప్పుడు
అండి. రైట్. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తా ఉన్నారు, 2 విధానాలు వద్దు, కాంట్రడిక్షన్స్ వద్దు. మీరు ఏదైనా ఒక విధానం తీసుకొని ముందుకు వస్తే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. మీరు 2 విధానాలు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలనేమో పెట్టుబడులు పెట్టిస్తారు. సరే, మరి ఇప్పుడు ఒప్పందాలు కూడా రద్దు చేయండి. పోయి పెద్ద గొప్పగా చెప్పారు కదా, 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వచ్చినామని చెప్పి, మరి అవి కూడా రద్దు చేస్తారా? 100 కోట్ల రూపాయలు ఎందుకు రిటర్న్ ఇస్తా ఉన్నారు? ఆ రద్దు చేయండి. మరి మీకు ఆ ట్రాన్స్పరెన్సీ లేదు, అతను అక్రమంగా చేస్తున్నాడు, అవినీతి చేస్తున్నాడు, అక్కడ నుంచి వేరే పర్పస్ లో తీసుకొని వచ్చిండు, ఫారెన్ ఫండ్స్ ఎఫ్డిఐలన్నీ వేరే పర్పస్ లో తీసుకొని వచ్చి ఇక్కడ లంచాలు ఇచ్చిండు. ఇప్పుడు లంచాలు ఇచ్చిన దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డికి 700 కోట్లు ఇచ్చిండని చెప్పిండి, 100 కోట్లు కూడా అదే లంచం కింద చూస్తూ ఉన్నామా? మరి దాన్ని ఏమని చేయాలి? ఎట్లా చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అంటూ లేదండి. నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, చివరాఖరికి ఒక 30 సెకండ్స్ లో క్లోజ్ చేస్తాను, చెప్పండి. దయచేసి ఇవ్వండి. నేనేమంటున్నా, దాని మీద వచ్చిన ఆరోపణలు, అమెరికా నుంచి అక్రమంగా డబ్బులు తీసుకొని వచ్చి, ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి అక్రమంగా లంచాలు ఇచ్చిండు రాష్ట్ర ప్రభుత్వాలకని. ఒక్క రాష్ట్ర ప్రభుత్వము అధికార పార్టీకి, బీజేపీ అధికార పార్టీకి సంబంధించిన ప్రభుత్వం లేదండి. అన్ని విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నవే. 1 జగన్మోహన్ రెడ్డి గారు, 2 ఛత్తీస్గఢ్, 3 ఒరిస్సా, 4 తెలంగాణ. ఎక్కడ అండి మీరు? ఎందుకు పారదర్శకత లేదు? కనుక మేమేమంటున్నాము, మీరు ప్రతిసారి ఉట్టి అక్కసు వెళ్ళగక్కడం కోసం అదానిని ఉపయోగిస్తారు కానీ మీరు విధానం అంటూ లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. రైట్ దిలీప్ ఆచార్య గారు, ఒక్క నిమిషం. మొత్తానికి ఇదే అంశాలపై పాపారావు గారు ఉన్నారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. పాపారావు గారు నమస్తే. పాపారావు గారు, ఒక పక్క పాపారావు గారు, ఏంటి తీవ్ర చర్చనీయాంశమైంది ఈ అదానీ వ్యవహారం అయితే మాత్రం పెట్టుబడుల గురించి, ముఖ్యంగా ఓ పక్క స్కిల్ వర్సిటీకి 100 కోట్ల రూపాయలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి రిజెక్ట్ చేశారు. ఆ డబ్బులు అయితే మాకు వద్దు అని చెప్పేసి అదానీ గ్రూప్కి అయితే మాత్రం ఒక లేఖ కూడా రాశారు. మరోపక్క ఇది ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలోనే తీసుకున్నారా, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతో ఒక పక్క సీఎం పీఠం కాపాడుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం అనుకోవచ్చా, లేకపోతే ఇది అదానీ అంటే ఆ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 100 కోట్ల రూపాయలు ఇచ్చింది, ఇది నిజంగా అవినీతి సొమ్ము అనుకోవాలా? మీ యొక్క విశ్లేషణ పాపారావు గారు. అంటే ప్రతిపక్షాల విమర్శలకే తలంచినట్లయితే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రతిపక్షంగా జనాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు చాలా చోట్ల. కాబట్టి ఆయన ప్రతిపక్షాల విమర్శకి ఏదో రియాక్ట్ అయ్యి తప్పు చేసామని ఫీల్ అయ్యి అట్లా ఇవ్వటం కాదు. వాస్తవానికి ఏంటంటే రాహుల్ గాంధీ కోపం వస్తే అధికార పీఠం ఊడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అనివార్యంగా 100 కోట్లు తిరిగి ఇచ్చారు. అంతేగాని ప్రతిపక్షాల కోపం వస్తే మరి ప్రతిపక్షాల మీద చాలా చేస్తున్నాడు ఆయన. ప్రజల మీద కూడా చాలా చోట్ల నిరసనలు వస్తున్నాయి, ప్రతిపక్షాలు చాలా విషయాల్లో విమర్శిస్తున్నాయి, అవన్నీ వెనక్కి తగ్గుతున్నాడు ఆయన. వెజ్లో తగ్గట్ల. దీనిలో ఎందుకు తగ్గాయంటే రాహుల్ గాంధీ కోపం రాకూడదు. అందుకని రాహుల్ గాంధీ నిన్న మాట్లాడాడు కదా, ఆయన అడిగారు మరి మీ ముఖ్యమంత్రులు కూడా అదానీతో లింకప్ అయి ఉన్నారు కదా, ఏంటంటే వాళ్ళ సంగతి కూడా చూసుకోండి అని చెప్పాడు కదా, పరోక్షంగానే చెప్పాడు ఆయన, ప్రత్యక్షంగా చెప్పినట్టు. కాబట్టి ఏంటి మనకు కూడా వేటు కొడుతాను ఏదైనా కానీ ఆయన రాజీ పడ్డటువంటి పరిస్థితి రోజు రేవంత్ రెడ్డి గారు. కానీ ఏం రాజీ పడ్డాడు ఆయన? తిరిగి ఇచ్చింది ఎంత? 100 కోట్లు. అంటే ఘోరంతా వెనకాల ఉంది ఎంత? 1200 కోట్ల పైన, 12,000 కోట్ల రూపాయల పైన పెట్టుబడులు వచ్చినాయి. దావోస్ లో జరిగిన ఒప్పందాల్లో 12,000 కోట్ల రూపాయల చొప్పున మేరకు తీసుకున్నాడు ఆయన ఒప్పందాల్లో. అంతవరకు ఇన్వాల్వ్ అయ్యి ఉంది అమౌంట్. మరి అట్లాంటప్పుడు మీకు 100 కోట్లు ఇచ్చి దానికి 1200 రెట్లు వెనకాల ఉంది, 1200 రెట్లు 12,000 కోట్ల రూపాయల పైన ఈ రోజు ఒప్పందాలు ఇన్వాల్వ్ అయ్యారు. వాటి మాట ఏంటి? వాటి మాట ఏం మాట్లాడకుండా కేవలం 100 కోట్లు తిరిగి ఇచ్చేశారు, స్కిల్ యూనివర్సిటీ డబ్బులు అవసరం లేదని ఇవ్వటం. అసలు ఇదే ఇవ్వక్కర్లా. యాక్చువల్ గా ఆ 1200 కోట్ల ఒప్పందాలే రద్దు చేసుకో, 12,000 కోట్ల రూపాయల ఒప్పందాలే రద్దు చేసుకోవాలి. ఇది డొనేషన్, ఇది ఒక ఇందాక కరెక్ట్ రాజు గారు చెప్పినట్టు దీన్ని అసలు తిరిగి ఇవ్వక్కర్లా. ఎందుకంటే డొనేషన్ అది కూడా మంచి పర్పస్ కి, స్కిల్ యూనివర్సిటీ పర్పస్ కి ఇచ్చింది, దాన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్కిల్ యూనివర్సిటీ బాగుంటే చాలా మంది విద్యార్థులకి, యువజనులకి లాభం, ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ స్కిల్స్ పెరిగితే. కానీ ఇదే తిరిగి ఇవ్వక్కర్లా. అక్కడ బ్లాక్ టెయింటెడ్ మనీ ఉన్న దానిలో ఆ సందర్భంలో చాలా మంది బ్లాక్ టెయింటెడ్ మనీ డొనేషన్స్ ఇస్తారు, తీసుకోవట్లేదు. తిరుపతి హుండీలో కూడా వేస్తున్నారు చాలా మంది వచ్చి. ఇవన్నీ ప్రజకు ఉపయోగపడుతుంది కాబట్టి అది డబ్బు తెలుపో నలుపో జారేదేమన్నట్టు ఇప్పుడు అది అంతా తప్పదు ఒక్కోసారి. ఇలాంటి సందర్భంలో ఇక్కడ మీకు వీళ్ళు 12,000 కోట్ల రూపాయల ఒప్పందం అంటే రేపు పొద్దున ఈ విధంగా బదనామవుతున్నటువంటి అదానీ గ్రూప్ ప్రతిసారి ఒక స్కామ్. 22 నెలల క్రితం ఒక స్కామ్ హిండెన్బర్గ్, తర్వాత మళ్ళీ వెంటనే ఇది ఒకటి పెద్ద
దాన్ని మించింది ఇది. ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. ఇట్లాంటి స్కామ్లు వస్తుంటే ఆ పొద్దాక షేక్ అవుతున్నటువంటి మీరు ఒక గ్రూప్ తో సంబంధాలు పెట్టుకొని వాళ్ళు ఏదో ఇక్కడ ప్రాజెక్టులు పూర్తి చేస్తారని కాంట్రాక్టులు బిడ్డింగ్లు వాళ్ళకి చేసి దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం తప్పి ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రివ్యూ చేయాల్సింది, అవసరమైతే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అదాని అనేది. అదాని బ్లాక్ లిస్ట్ లో పెట్టమంటే పాత ప్రాజెక్టులు కూడా మీరు ఏదైతే ఒప్పందాలు కుదిరినాయో బిగిన ఒప్పందాలు కుదిరిన ప్రాజెక్టులు అన్ని రద్దు చేసుకోవడమే చేయగలిగింది, అప్పటి వేరే దాన్ని. కానీ పాపారావు గారు 12,400 కోట్ల రూపాయలు దావోస్లో ఒప్పందం కుదిరింది పెట్టుబడులు పెట్టడానికి. ఆ ఒప్పందం మేరకే ఈ యొక్క 100 కోట్ల రూపాయలు ఏదో ఉదార స్వభావంతో ఆ సంస్థ ఇచ్చింది. మరి ఆ 1200 రైట్ ఇందా బీజేపీ మిత్రులు ఆయన చెప్పారు కదా, దిలీప్ ఆచార్య గారు, లేకపోతే కరాటే రాజు గారు చెప్పారు కదా, ఆంధ్రప్రదేశ్ లో 1700 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ ఇచ్చారనేది ఒకటి ఆరోపణ నడుస్తుంది. అమెరికా కేంద్రంగా సోలార్ ఎనర్జీ దీనికి సంబంధించి ఆ పవర్ ఆ ప్రైస్ ఎక్కువ పెట్టినందుకు ఏదో కిక్ బ్యాక్స్ వచ్చినాయి. 1700 కోట్ల రూపాయలు టోటల్ 2029 కోట్ల రూపాయల్లో 1750 కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రాలోనే లంచాలకు ఇచ్చాడని చెప్పారు. ఇప్పుడు అక్కడ లంచంగా ఇచ్చాడని చెబుతున్నారు. మరి ఇక్కడ ఎందుకు ఇచ్చాడు అది కూడా ఒక రూపంలో అట్లాగే అనుకోవాల్సి వస్తుంది. మనం భిన్నంగా అనుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి నేను స్పష్టంగా చెప్పేది ఒకటి, దీనిలో ఇది ఏంటంటే నీకింత నాకింత కల్చర్ నడుస్తుంది. దానిలో ఎవరు తీసుకున్నారని నేను చెప్పను, కానీ ఒక క్విడ్ ప్రోకో కల్చర్ అనేది చాలా కామన్ కల్చర్ గా మారిపోయినటువంటి వాతావరణం రాజకీయాల్లో చాలా ప్రగాఢంగా ఉంది. దానిలో కూడా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఏదైతే నిజంగా ప్రజలకు చేయటం కోసం కాకుండా ఏదో అధికారం కోసం 4 మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు మరింత రెచ్చిపోయి ఇట్లాంటి పనులు చేస్తున్నారు. అవును, రైట్. కరాటే రాజు గారు, కరాటే రాజు గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా కొన్ని విమర్శలు చేశారు. మేము వాళ్ళకి రెడ్ సిగ్నల్ ఇస్తే మీరు వాళ్ళకి రెడ్ కార్పెట్ ఇచ్చారా? అప్పుడు కేసీఆర్ హయాంలో కూడా ఏదో పెట్టుబడులు పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేశారు, కానీ అదానీని అయితే మాత్రం తిరస్కరించామని చెప్పారు. ఇది వాస్తవేనా? వాస్తవమే కదా. ఇప్పుడు కరెంటుకు సంబంధించి హైదరాబాద్ అంత దూరం ఎందుకండి, హైదరాబాద్ లో కరెంటు డ్యూల కొరకు వాళ్ళు కరెంటు దాని కొరకు డిస్కంల కొరకు మేము ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఎన్ని రకాలుగా బీజేపీ తోటి ఒత్తిడి చేసినా కూడా కేసీఆర్ గారి దగ్గర రానియలేదు. వాళ్ళు చాలా రకాలుగా ప్రయత్నం చేసిర్రు. ఆడికి కొంత ఆపి పెట్టినాం, అక్కడ కూడా ఆపేసినాం. కానీ రేవంత్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ డిసిజన్ ఏం తీసుకున్నారు, కరెంటుకు సంబంధించిన ఇక్కడ డిస్కంలకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇక్కడ కరెంట్ బిల్లులకు సంబంధించిన వ్యవహారాలు కానీ అదాని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసిండు. హ్యాండ్ ఓవర్ చేసేయడమే కాకుండా ఇక నేను పోయినా ఇక చూసిర్రా కేటీఆర్ పోతే ఎప్పుడు కూడా డబ్బులు తీసుకురాలేదు, దావోస్ పోయి మేము మూటలు సంచులు మోసుకొని వచ్చినామని చెప్పారు. బ్యాగులు మోసే అలవాటు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మూటలు మోసుకొని వచ్చిన 12,000 కోట్లు అన్నారు. అప్పుడే గతంలో నేనేమంటున్నా అంటే ఇట్ ద టైమ్ ఆఫ్ జూలై 14th నాడే ఆయన పైన హిండెన్బర్గ్ నివేదిక వచ్చే ఆయన ఫ్రాడ్ అని తేలింది. అప్పటికి ఆయనతో కొన్ని ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో ఆ ఒప్పందాలు చేసుకోలేదు. కానీ దాని తర్వాత హిండెన్బర్గ్ సంబంధించినటువంటి నివేదిక వచ్చిన తర్వాత కూడా దాంట్లో అదానితో మన దావోస్ లో జరిగినటువంటి ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో దాని తర్వాత చేసుకున్నాడు. మరి దాని ఉద్దేశం ఏంది అంటే ఆయన అవినీతి పరుడని తేల్చి విదేశీకి సంబంధించిన ఒక వ్యవస్థ ఒక పూర్తిగా ఆధారాలతోటి మొత్తం పూర్తిగా ఆయన అవినీతి పరుడు అని చెప్పిన తర్వాత కూడా వారితో మీకు సంబంధాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఒప్పందాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంది, తెలంగాణ భూములను తీసుకుపోయి అప్పనంగా వాళ్ళని కట్టబెట్టాల్సినటువంటి అవసరం ఏముంది. దాని వెనకాల ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, ఇంకా చాలా సీరియస్ విషయం చెప్పదలుచుకున్నా. ఒకవేళ నిజంగా నీకు లేదనంటే నీకు దానికి కలిసి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేపిద్దాం. ఒకవేళ ఇంట్లో అబద్ధాలు జరగలేదు, దీంట్లో ఏమీ జరగలేదు అని అంటే నువ్వు తీసుకున్నావెందుకు, ఇస్తున్నావెందుకు? ఆనాడు ముఖ్యమంత్రివి కావా, ఈనాడు ముఖ్యమంత్రివి కావా? మరి ఆనాడు ఏమైంది నీకు? ఈ 100 కోట్లు ఇస్తున్నాను, మరి 12,000 కోట్ల సంగతి ఏంది? ఇక్కడ తెలంగాణ భూములను ఇచ్చేస్తున్నటువంటి సంగతి ఏంది? ఇప్పుడు మీ కొడుకు వచ్చి హైదరాబాద్ లో వచ్చి గంటల తరబడి ఆ రహస్య సమావేశాలు ఏంది? దీని వెనకాల ఏముంది? దీని వెనకాల ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ గారేమో అదాని చోర్ హై అంటాడు, అదాని కా నామ్ పూరా చోర్ హై అంటాడు. దాని కొరకు ఆయన ఒకనొక దిశలో ఎంపీ పదవి పోగొట్టుకోవడానికి కూడా అది మాట పరిమికి వచ్చింది. మరి అంత చోర్ అయినటువంటి అప్పటికి అధికారంలో రానటువంటి వ్యక్తికి మళ్ళీ నువ్వు దావోస్ పరిగెత్తి దావోస్ లో పోయి ఆయన కాళ్ళు వేలు పట్టుకొని మళ్ళీ దీని వెనకాల మళ్ళీ 12,000 కోట్లు. పాపారావు గారు అన్నారు 12,400 కోట్లే వెనక్కి ఇవ్వాలా, ఈ 100 కోట్లు అయితే మాత్రం అది విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి అది ఒక పథకం కాబట్టి దానికి సద్వినియోగం చేయాల్సిందని చెప్పేసి పాపారావు గారు చెప్పారు. 12,000 రవి గారు నేను చెప్పేది ఏంటంటే 12,400 కోట్ల రూపాయలు వెనక్కి వేయాలి,
దీనిపైన జరిగినటువంటి ఏవేవైతే పనులు ఉన్నాయో దానిపైన విచారణ చేపట్టాలి. రేవంత్ రెడ్డి గారి పైన విచారణ చేపట్టాలి. అదాని గారిని రెడ్ లిస్ట్ అంటే రెడ్ కార్పెట్ ఎట్లయితే చేసిరో ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. బ్లాక్ లిస్ట్ లో పెట్టడమే కాకుండా ఆయన నేషనల్ హైవేస్ సంబంధించి తెలంగాణ ప్రాంతంలో నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అదే విధంగా తెలంగాణలో కొడంగల్లో సిమెంట్ కి సంబంధించినటువంటి 4000 రాజు గారు రైట్. పవన్ మల్లాది గారు టీపీసీసీ ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్స్ చైర్మన్. మల్లాది గారు రవి గారు నమస్కారం. నమస్తే అండి. ఏంటి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి ఆరోపణలు రావటం, మరోపక్క హైకమాండ్ నుంచి ఆదేశాలు రావటం, 100 కోట్లు కాదు ఇవ్వాల్సింది 100 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం అదానీ గ్రూప్కు వెనక్కి ఇచ్చారు. కానీ పెట్టుబడుల రూపంలో 12,400 కోట్ల రూపాయలు వచ్చాయి. అవి కూడా అంటే అవినీతి ఆరోపణలు రావడంతో అదానీపై ఇవి కూడా వెనక్కి ఇవ్వాలి. వీటి సంగతి ఏంటని చెప్పేసి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఎలా స్పందిస్తారు? ఒక పక్క రాహుల్ కాపుతోటి ఆయన ఆగ్రహానికి లోనై 100 కోట్లు రిటర్న్ ఇచ్చారా, లేకపోతే రాష్ట్ర అభివృద్ధిని మీరు ఆలోచన చేసి ఆ 100 కోట్లు వెనక్కి ఇచ్చారనుకోవచ్చు? పవన్ గారు. రవి గారు మీకు నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్యానెల్లో మాట్లాడుతున్న వాళ్ళందరికీ నమస్కారం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ ఒక సీరియస్ గా దీన్ని మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు స్కిల్ ఇండియా దానికి 100 కోట్లు ఇచ్చిన విషయం ప్రజలకు తెలుసు. దాన్ని ఆ స్కిల్ ఇండియాకి ఇచ్చిన 100 కోట్ల రూపాయలు మాకొద్దు, మీరు ఆ 100 కోట్ల రూపాయలని మా బ్యాంకులో డిపాజిట్ చేయొద్దని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇది అందరికీ ఒక ప్రాసెస్ గా మనం మాట్లాడుకున్నాం. 2014లో కొత్త తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు మేము 60,000 కోట్ల రూపాయలతో ఉన్న అప్పులు రాష్ట్రం ఇస్తే ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులకు పోయింది. అప్పులకు పోయిన తర్వాత అప్పుడు అంటే పవన్ గారు అదంతా కూడా హిస్టరీ వద్దులే, మనకి ఇప్పుడు ఏంటంటే ఈ అదానీ వ్యవహారం గురించే, అదానీపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ 12,400 కోట్లు ఈ 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఆడికి రావాలంటే అది చాలా పెద్ద టాపిక్. ఏంటి ఎందుకు ఈ 12,400 కోట్లు కూడా రిటర్న్ ఇస్తారా? మీ అంత పెద్దగా చెప్పలేను నేను, మీ అంత పెద్దగా మా కరాటే రాజు గారు అంత పెద్దగా చెప్పాను. స్టోరీ మంచి కట్ షాట్ లోనే చెప్తాను బ్యూటిఫుల్ గా. రైట్. ప్రాబ్లం ఏంటంటే అప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి సంపన్నమైనటువంటి రాష్ట్రాన్ని వీళ్ళ చేతిలో పెడితే అప్పుల్లోకి పంపించారు అనేది నేను చెప్పదలుచుకుని ఇక్కడ. 1 2 ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్ చెప్తా ఉన్నారు. ఒక ఆయన 100 కోట్లు ఎందుకు ఇచ్చినావు, 100 కోట్లు బాగానే ఉంటది కదా, వాపస్ ఎందుకు ఇచ్చినావు అని ఒకళ్ళు అంటారు. 100 కోట్లు ఉంచుకోవాలి, పెట్టుబడులు మాత్రం తీసేయాలంటారు. మా కరెంట్ రాజు గారు ఏమంటారంటే, మేము అప్పుడు వాళ్ళు కరెంట్ ప్రాజెక్ట్ ఇవ్వమన్నారు, మేము ఇవ్వలేదంటారు. నిన్న రేవంత్ రెడ్డి గారు మొత్తం కూర్చుని పెట్టి జర్నలిస్టులతో మాట్లాడుకుంటూ ఇప్పటి వరకు తెలంగాణలో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెట్టిన పెట్టుబడులు 12,700 కోట్లు. దాంట్లో మొత్తం దగ్గర 12 కంపెనీలు 12 ప్రాజెక్ట్స్ వాళ్ళకి అసైన్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే దీంట్లో 5 ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 5 ప్రాజెక్ట్స్ కి అప్రూవల్ జరిగింది. ఇంకా వాటికి పేపర్ వర్క్ జడుస్తా ఉంది, ఇంకా ల్యాండ్ యాక్విజిషన్ అదంతా పని ఉన్నది అనే విషయాన్ని క్లియర్ గా చెప్పింది కదా తెలంగాణ రాష్ట్రం అంతటికి. ఎక్కడేం దాసలే కదా. ఒకటి. రెండో విషయం, ఇప్పుడు 100 కోట్లు ఒకళ్ళేమో క్విడ్ ప్రోకో అన్నారు, ఒకళ్ళేమో బాగుంటది కదా వస్తే సిఎస్ఆర్ ఫండ్స్ వస్తే స్కిల్ ఇండియా యూనివర్సిటీకి ఉపయోగపడతాయి కదా, మంచిదే కదా అన్నారు. ఇప్పుడు ఇస్తే ఒక నొప్పి, ఇవ్వకపోతే ఒక నొప్పి, తీసుకుంటే ఒక నొప్పి, తీసుకోకపోతే ఒక నొప్పి. అయితే ఒక ప్రభుత్వం నడుపుతున్నప్పుడు ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను వస్తే దాన్ని కంపెనీ పర్స్పెక్టివ్ లోనే చూసినాం. దాన్ని ఇప్పుడు అదానీ అనేట ఆయన పేరు మీద లేదు కదా, ఇట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇట్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇవాళ మనం జనరల్ గా ఈ పాలిటిక్స్ పక్కకు పెడితే బిజినెస్ పరంగా మాట్లాడుకుందాం. జనరల్ గా ఇట్స్ పబ్లిక్ లిమిటెడ్ ఆర్గనైజేషన్. రేపు అదానికి శిక్ష పడ్డది అనుకోండి అమెరికా కేసులో, అదానీ రిజైన్ చేసేస్తాడు, ఇంకోళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటాడు. రైట్. పవన్ గారు, మొత్తానికి అదానీ వ్యవహారం అయితే మాత్రం అంటే ఓ పక్క అటు రాహుల్ గాంధీ ఇటు రేవంత్ రెడ్డి మధ్య తీవ్ర దుమారం అయినట్లుగానే కనిపిస్తుంది. ఒక పక్క పెట్టుబడుల వ్యవహారం, రాష్ట్రం ఏ రాష్ట్రం అయినా సరే అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు కూడా ముఖ్యం. ఇది అభివృద్ధిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందా అనేటటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక దిలీప్ ఆచార్య గారు,
రవి గారు మీరు నన్ను కంప్లీట్ చేయనియలే. రైట్ రవి గారు ఒక్క నిమిషం ఆచార్య గారు, పవన్ గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తా. పవన్ గారు చెప్తారు. మీరు పవన్ గారు మీరు దయచేసి దాన్ని కంప్లీట్ చేయనియండి. మాట్లాడుతారు త్వరగా. పాయింట్ ఏంటంటే రైట్, మా బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుకుంటే అదాని చేసింది, అది వాపస్ ఇవ్వాలి మీరు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా మా అన్నను, మరి అప్పుడు అదాని కంపెనీ మీ దాంట్లో ఐదు పెట్టుబడులు పెట్టినప్పుడు అప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు పోరాటం ఏం చేస్తారు కదా అదాని గారి మీద, మరి అప్పుడు మీరు సంగనాగది తీసుకుంటారా ప్రాజెక్టులలో వాళ్ళని? రైట్, అట్లా అన్పార్లమెంట్ వర్డ్స్ మాట్లాడొద్దండి ప్లీజ్ పవన్ గారు, ప్లీజ్. అన్పార్లమెంట్ ఏం లేదు, కామన్ విషయం, ఆ విషయాలు మాట్లాడొద్దు. ఇప్పుడు అంత బ్యూటిఫుల్ గా ఆలోచన చేసినటువంటి అటువంటి రాజకీయ నాయకులు విమర్శించుకుంటారు, వాళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటారు, కానీ మన డిబేట్ లో రైట్ 2 సార్లు ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళకి మరి ఆ మాత్రం సొయ్యలేదు. రైట్, ఇవాళ కేటీఆర్ గారు ఎంత అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారి గురించి. నిన్న మహబూబ్నగర్ లో మాట్లాడుకుంటే ఎంత అన్పార్లమెంట్. నేనేమంటున్నా అంటే పొజిషన్ లో ఉన్న వాళ్ళని మీరు కూడా రెస్పెక్ట్ చేయడం చేస్తే అప్పుడు ప్రజలు కూడా నచ్చుతారు. ఏది పెట్టుబడులు అవసరం రాష్ట్రానికి, ఏ పెట్టుబడులు రాష్ట్రానికి అవసరం లేదనేది మాకు తెలుసు, అంత ఇంగిత జ్ఞానం ఉండేది. మంచి చేయడం అనేది చూసుకొని మాకు మంచిగా అనిపించలే, ఇచ్చేసినాం అంతే, అయిపోయాయి. రైట్ దిలీప్ ఆచార్య గారు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందనంటే అది ఒక కార్పొరేట్ కంపెనీ, దానికి ఆయన ఒక చైర్మన్, ఇప్పుడు ఆయన అరెస్ట్ అయిపోతే చైర్మన్ వేరే వాళ్ళు వస్తారు, అదేముంది కార్పొరేట్ కంపెనీ పెట్టుబడులు పెడుతుంది, మేము ఆహ్వానిస్తున్నామని చెప్తున్నాం. మేము కూడా అదే చెప్తున్నాం మిత్రమా, మేము దేశవ్యాప్తంగా జరుగుతున్న పెట్టుబడుల లోపల ఓ కంపెనీగా చూడండి, ఓ వ్యక్తిగా చూడకండి అని మేము కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు జ్ఞానం టీవీలలో వచ్చి మాకు జ్ఞానం ఇస్తే ఎట్లా? పార్టీకి మీ పార్టీ మీకు డబుల్ మీరు చేసే పనులు ఎట్లున్నాయంటే బీజేపీ చేసే మనం మంచిగా మాట్లాడుకుంటాం కదా, డిబేట్ కదా. ఇప్పుడు నేనేమంటున్నా అదే పరిజ్ఞానం మరి బీజేపీ వాళ్ళకు ఎందుకు అదానిని ప్రమోట్ చేస్తున్నారు, ఆ విషయంలో వాళ్ళకు కూడా ఉండాలి కదా. నేను అదే చెప్తాను. మేమేమంటున్నాం రవి గారు, ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాము అని అంటే ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎవరు వాపస్ ఇచ్చిండ్రు, ప్రమోట్ ఎవరు చేసినట్టు, ఎవరు డిమోట్ చేసినట్టు, ఎందుకు మీరు అక్రమంగా 4,000 ఎకరాల భూములు ఇస్తామని చెప్పి ఒప్పందాలు చేసుకున్నారు, రూపాయికారు ఒప్పందాలు చేసుకున్నారు, ఎందుకు దావోస్ దాకా పోయి 12,400 కోట్ల రూపాయలు తెచ్చుకున్నామని చెప్పి ఇక్కడ ఛాతి దించుకొని వచ్చి చెప్పారు, ప్రకటనలు ఇచ్చిర్రు, పెద్ద పెద్ద ప్రకటనలు. ఒకటి దిలీప్ ఆచార్య గారు, సరే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నటువంటి అంశాలు, మీరు అదానీ వ్యవహారంలో ఏ విధంగా ఉన్నారు? అదానీ వ్యవహారంలో అంటే నిజాలు నిగ్గుదేల్చే విధంగా ఉన్నారా, లేకపోతే ఏంటి పెట్టుబడులు రావా, లేకపోతే ఏంటి ఈ విధంగా ఒక బడా పారిశ్రామికవేత్తపై ఆరోపణలు చేసి పెట్టుబడులు ఎన్నికిస్తే అభివృద్ధి చెందిద్దా ఏంటి, ఎలా స్పందిస్తారు దిలీప్ ఆచార్య గారు? అది మేము అదే చెప్తున్నాం అండి. దేశ ప్రతిష్టతో ముడిపడి ఉన్న అంశాలను మోడీ గారి మీద ఉండే వ్యతిరేకత తోటి ఒక కంపెనీ నేతను తీసుకొని వచ్చి మోడీ గారికి ముడిపెట్టి వీళ్ళు చేసిండ్రు. ఇప్పుడు చేసిందంతా మీరు, నిర్వాకాలు చేసేది మీరు, అక్రమాలు చేసేది మీరు, లోపాయి గారు ఒప్పందాలు చేసుకునేది మీరు, డబ్బులు తీసుకునేది మీరు. ఎవరెవరు దిలీప్ గారు మమ్మల్ని బదనాం చేయడం కోసం చేస్తారు. ఎవరెవరు? కాంగ్రెస్, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. వినండి రవి గారు, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీది కాదు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ది. డిఎంకే పార్టీ తమిళనాడు గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీది కాదు, మిత్రపక్షాలది. లేదనుకుంటే ఆంధ్రప్రదేశ్ పార్టీది కాదు, ఛత్తీస్గఢ్ బీజేపీ కాదండి. పెట్టుబడులు పెట్టినప్పుడు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చెప్పండి, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ లో భూపేష్ బఘేల్ గారు పెట్టుబడులు పెట్టించినప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నది. లేదా పోర్టులు వచ్చినప్పుడు మన కేరళలో వచ్చినప్పుడు పెట్టుబడులు వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ గవర్నమెంట్. ఆచార్య గారు, దిలీప్ ఆచార్య గారు, ఏంటి రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు పెట్టుబడులు పెట్టించుకున్నారండి? ఎవరు రెడ్ కార్పెట్ వేసుకున్నారండి? ఎవరు? వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పార్టీ. మీరు అందరూ పెట్టుబడులు పెట్టించుకుంటారు, ఆయన పెట్టుబడులు కావాలి, ఆయన అవినీతి పరుడు. ఇప్పుడు రవి గారు ఆచార్య గారు, మీరు అదానిని సమర్థిస్తున్నారా, లేకపోతే ఏంటి ఈ విధంగా గనక ఆరోపణలు వస్తే పెట్టుబడులు రావా? బీజేపీ అంతగానే వెనుకేసుకొస్తుంది. అదాని అంటే బీజేపీ అన్నట్ట, అదాని అంటే బీజేపీ అన్నట్ట. ఇక్కడ ఆ రాష్ట్రాలలో ఏ రాష్ట్రమైనా వినండి రవి గారు, ఆచార్య గారు ఒకటే నిమిషం.
ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఏ దేశానికైనా ప్రధానమంత్రి గాని మంత్రులు గాని పార్టీలు గాని మారుతాయి. మనం ఇక్కడ ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, ఆ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినప్పుడు ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ పనులు చేస్తాం. ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి ఒకటే నిమిషం నిన్న రేవంత్ రెడ్డి గారు మీరు వినండి, మీరు దానికి సమాధానం చెప్తే మిమ్మల్ని ప్రశ్న అడతా, దానికి సమాధానం చెప్పి ప్రయత్నం చేస్తారు. దానికి సమాధానం చెప్పి పెట్టుబడులు పెట్టించుకుంటారు, మీరు క్విడ్ ప్రోకాలు తీసుకుంటారు, లోపాయికారు తీసుకుంటారు, లంచాలు తీసుకుంటారు, అవినీతి చేస్తారు, అక్రమాలు చేస్తారు, కమిషన్లు తీసుకుంటారు. దిలీప్ గారు ఎవరి మీద ఆరోపణలు? ఒక పక్క కాంగ్రెస్, మరో పక్క బీఆర్ఎస్ పై ఆరోపిస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారా? దిలీప్ గారు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ని విమర్శిస్తున్నారా? పదే పదే చెప్తున్నారు ఒక్క నిమిషం పవన్ గారు ఒక్క నిమిషం నడుస్తుంది. రైట్ పవన్ గారు ఒక్క నిమిషం దిలీప్ గారు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ని విమర్శిస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ పాలితేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలను విమర్శిస్తున్నారా? ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అదాని పెట్టుబడులు కావాలని చెప్పి ఆయన దగ్గర పోయి వంగి దండాలు పెట్టి పెట్టుబడులు కావాలని చెప్పి మహారాష్ట్రలో పెట్టుబడి పెట్టండి, మేము ఇంత ఇన్సెంటివ్స్ ఇస్తాం, కానీ రైట్ ఉండొచ్చు రాష్ట్ర అభివృద్ధి కోసం లేకపోతే పరిశ్రమల కోసం చేయొచ్చు, ప్రయత్నాలు చేయొచ్చు. దిలీప్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం లేకపోతే విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం లేకపోతే వాళ్ళకి పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం కోసం అభ్యర్థించవచ్చు, తప్పులేదు. కానీ ఈ విధంగా ఆరోపణలు వచ్చినప్పుడు ఆ తర్వాత పెట్టుబడులు వెనక్కి ఇవ్వాలి, మరో పక్క ఇట్లాంటిపై న్యాయ విచారణ జరపాలనేటువంటి అంశాలకు ఏ విధంగా స్పందిస్తారా అంటున్నా? రవి గారు మీరు మీ ప్రశ్నలనే కాంట్రడిక్షన్ ఉంది. నేను అంటున్నది ఏంది, పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి రాష్ట్రాలకి? ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, లేదనుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం కోసం, తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుందనే చెప్తున్నాము. మేము కాదనుకున్నామా? పవన్ గారు మీ దగ్గరకు వస్తాను ద్వంద్వ విధానాలు లేవు. పెట్టుబడులు పెడుతుంది, పెట్టుబడులు పెట్టించుకుంటున్నారు. చాలా బాగా చెప్పిండు. రవి గారు ఒకటే 30 సెకండ్స్ చెప్తా. మొన్న ఒక ఫేస్బుక్ లో ఒక రీల్ చూస్తా ఉండే, దాంట్లో ఏమంటాడంటే ఈడీ వాళ్ళు వస్తారు ఒక ఆయన ఇంటికి, వచ్చి నీ దగ్గర నల్లధనం ఎక్కువ ఉంది, నీ దగ్గర భూములు ఎక్కువ ఉన్నాయి, ధనం ఎక్కువ ఉన్నది అంటే, అరే నిన్ననే బీజేపీ పార్టీలో చేరింది అన్న. అనగానే అయితే ఓకే అనుకుంటే వెళ్ళిపోయాను. గత లెక్కలు చూస్తే నువ్వు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు నారాయణకి సంబంధించి నారాయణ దిలీప్ ఆచార్య గారు ఒక్క నిమిషం. గ్రౌండ్ రియాలిటీ మీకంటే బాగా మాకు పవన్ గారు ఒక్క నిమిషం కరెక్ట్ రాజు గారు నిన్న ప్రియాంక గాంధీ గారు కరెక్ట్ రాజు గారు ప్లీజ్ ఒక్క నిమిషం పవన్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం దిలీప్ గారు పవన్ గారు ఒక్క నిమిషం రైట్ చెప్పండి ప్లీజ్ చెప్పండి. నేను మా గ్రౌండ్ రియాలిటీ ఉంది కాబట్టి ఈ రోజే మిమ్మల్ని జార్ఖండ్ లో మీరు కలిసి పోటీ చేసిన దగ్గర జార్ఖండ్ ముక్తి మోర్చా మిమ్మల్ని డిప్యూటీ సీఎం ఇవ్వమంటే అవసరం లేదని చెప్పి పంపించింది. ఎల్ఓపి వద్దు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పార్టీ లీడర్ గా కాంగ్రెస్ పార్టీ వద్దు అని చెప్పి మమతా బెనర్జీ చెప్పారు. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో చేరుతాం కాశ్మీర్ లో అంటే వద్దని చెప్పారు అక్కడ జమ్మూ కాశ్మీర్ లో. మిమ్మల్ని ఇక్కడ ఢిల్లీలో మా దగ్గర పొత్తే వద్దని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ రిజెక్ట్ చేసింది. మీకు గ్రౌండ్ రియాలిటీ లేకనే మీ పార్టీ అబాస్ పాలవుతుంది, నవ్వుల పాలవుతుంది. చెప్పండి కరాటే రాజు గారు చెప్పండి. నేను దిలీప్ గారి ప్రశ్నకు సమాధానం చెప్తా, రాజు గారు రైట్. పవన్ గారు ఒక్క నిమిషం కరాటే రాజు గారు అయిపోయిన తర్వాత మీరు మాట్లాడదు. సూటిగా నేను 2 విషయాలు సూటిగా అడగదలుచుకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. నరేంద్ర మోడీ గారు ఇతర దేశాల్లోకి పోయి గౌతమ్ అదానికి సంబంధించినటువంటి కంపెనీలతోటి ఒప్పందం చేసుకోవాలని, ఇతర దేశాలపైన ఒప్పందం చేసుకోవాలని ప్రెజర్ పెట్టిండా లేదా? దానికి సంబంధించి శ్రీలంక పవర్ కార్పొరేషన్ చైర్మన్ జయాతి సుర్మే రాజీనామా చేసిండా లేదా? దానిపైన కేంద్ర ప్రభుత్వంలో ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి గౌరవ ప్రధాని గారు దానికి సమాధానం చెప్పాలి. అదే విధంగా దొంగలకు సంచులు మోసే
తెలంగాణ రాష్ట్రంలో అసలు ఆయన దొంగ అని చెప్పేసి నినదించి ముఖ్యమంత్రి స్థాయి హోదాలో వచ్చి గౌతమ్ అదాని డౌన్ అన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే గౌతమ్ అదాని తోటి అసలు పెట్టుబడులు ఎందుకు పెట్టుకున్నారు, దీని వెనకాల గల రహస్యాలు ఏంది? ఒకటి, ఎంతసేపు మిత్రులు ఏమంటారంటే పెట్టుబడులు ఎవరు దొంగ పెట్టినా, లంగా పెట్టినా, దోపిడీదారు పెట్టినా మేము పెట్టుకుంటాము అనే రీతిలో మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే అతను దేశాల పైన అక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి గతంలో 1 సంవత్సరం కిందట 2 సంవత్సరాల కిందట ఆరోపణలు చేసిర్రు ఇతర దేశాల వారు. దానిపైన మళ్ళీ హిండెన్బర్గ్ నివేదిక వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అమెరికా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కేంద్ర పెద్దలు మొట్టికాయలు వేసి నువ్వు ఉంటావా పోతావా అని చెప్పేసి చెప్పినందుకే ఈ 100 కోట్లు రిటర్న్ ఇచ్చిర్రు. నేనేమంటున్నా అంటే నిజంగా ఆయన పైన ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఆయన చేసే పని మొత్తం కూడా క్విట్ ప్రో, నీవేమిస్తావు నాకెంత నీకెంత అన్నట్టు నడుస్తున్నప్పుడు 12,700 కోట్ల వెనకాల ఎంత జరిగింది క్విట్ ప్రో, దాని వెనకాల ఉన్న రహస్యం ఏంది, దాని వెనకాల ఇంకొకటి, ఇప్పటి వరకు ప్రజాసేకరణ చేసినటువంటి భూమి ప్రజలకు ఎవరికి తెలియదు. కొడంగల్లో సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే గౌతమ్ అదానికి ఈ రోజు 2,300 ఎకరాల భూసేకరణ జరిగిపోయింది. ఇంకా 1,700 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉంది అనే గౌరవ ముఖ్యమంత్రి గారు అంటారు. అంటే ఇది ఎవరికి పంచి పెట్టడానికి భూమిని ఇస్తున్నారు? ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ గారు క్లియర్ గా చెప్తారు గౌతమ్ అదాని చోర అంటాడు, ఒకవైపు ఏమో ప్రధానమంత్రి ఏమంటాడు గౌతమ్ అదానికి బచావ్ అంటాడు. మరి తెలంగాణ ఎక్కడికి పోవాలి? తెలంగాణలో మీరు ఇవన్నీ చేస్తున్నటువంటి మీ ఇద్దరి కలయిక, ఎవరైతే కిషన్ రెడ్డి గారు ఇక్కడ బండి సంజయ్ గారేమో ముఖ్యమంత్రి గారు భేష్ అంటారు, ఇక్కడ కింద చేసే కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారేమో తెలంగాణలో ఉన్నటువంటి పొలాలు గాని భూములు గాని పచ్చని పంట పొలాలు గాని అన్ని కూడా ధారాదత్తం చేస్తున్నాడు. దీని వెనకాల విచారణ జరగాలి. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది రేపు. ఇదే తన ఉరికంబం లాగా కాబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే 12,700 కోట్లలో వెనకాల ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకంటే ముందే అదాని పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ చేసినటువంటి ఆరోపణలు, గౌరవ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణలు చేసిన తర్వాత వాళ్ళకి పోయి దావోస్ పోయి ఎందుకు చేసుకున్నాడు దీని వెనకాల ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇందాక ఒక్క నిమిషం. పాపారావు గారు ఏదైనా సరే పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించడం లేకపోతే పెట్టుబడులకి ఎంఓయూలు కుదుర్చుకోవటం ఇవన్నీ సహజంగా జరిగేటటువంటి పరిణామే. వాళ్ళ కింద బడా పారిశ్రామికవేత్తల మీద చాలా మంది కాంట్రాక్టర్లు ఉంటారు. అలాగే మన తెలంగాణలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక్క నిమిషం కరాటే రాజు గారు, మెగా ఇంజనీరింగ్ సంస్థపై కూడా ఆరోపణలు వచ్చాయి. మళ్ళీ అదే సంస్థలకి మళ్ళీ కాంట్రాక్టులు కట్టబెడుతూ ఉంటారు. ఏంటి ఈ వ్యవహారం? ఈ విధంగా ఉంటే పారిశ్రామికవేత్తలు అంటే ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధంగా వాళ్ళ కాంట్రాక్టులతో ఒప్పందాలు తీసుకోవటం, వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటూ ఉంటే మళ్ళీ తర్వాత రావాలి అంటే రాష్ట్రానికి ఏ విధంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చు. పాపారావు గారు, అంటే వడ్డించేవాడు మనవాడైతే అన్నట్లు ఉండకూడదని అందరి పట్ల ఒకే సమభావనతో టెండర్లు పిలవటం కానీ టెండర్లు బిడ్డింగ్ జరగటం కానీ అదేంటి సమభావంతో జరగాలి. చాలా సందర్భాల్లో ఇప్పుడు ఆంధ్రాలో వచ్చిన అవినీతి ఆరోపణల్లో కూడా ఈ 1,750 కోట్ల రూపాయల దానిలో కూడా వాళ్ళు పెట్టిన కండిషన్స్ టెండర్స్ పిలవడానికి అట్లాంటివన్నిటి కూడా గతంలో పయ్యావుల కేశవ్ గారు కూడా ఒకసారి దీన్ని 2022లో ఆయన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు వెళ్ళున్నారు. ఏదైతే వచ్చిన ఆరోపణలు జగన్ ప్రభుత్వం మీద దానికి సంబంధించి 2022లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఆయన కూడా వెళ్ళారు. అప్పుడు ఆయన రైజ్ చేసిన వాటిల్లో అప్పుడు పెట్టిన టెండర్లు పిలవడానికి పెట్టిన కండిషన్స్ లాంటివి కూడా కొంతమందికి ఫేవర్ చేసేటట్లు ఉన్నాయి. ఇట్లాంటి ఆరోపణలన్నీ ఉన్నాయి. అందుకని ఏంటంటే నేను చెప్పేది మీరు బిడ్డింగ్లు పిలవటం టెండర్లు ఇది చేయటం వేరు, కానీ క్రోనీ క్యాపిటలిజం ఏదైతే మీకు కావాల్సిన వాళ్ళ కోసం ఈ టెండర్లు ప్రాసెస్ మొత్తాన్ని రిస్టార్ట్ చేయటం, బిడ్డింగ్ అంతా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవటం అంతా క్విట్ ప్రో అని కాకుండా ఏమంటాం మనం? అందుకని ఏంటంటే టెండర్లు పిలవటం వేరు, నలుగురు వచ్చి బిడ్లు పాడుకోవటం వేరు, దానిలో ఎవరో ఒకరికి రావటం వేరు. పాపారావు గారు మీరు అన్నది బాగానే ఉంది, కానీ ఇట్లా పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సింది ఎవరైనా సరే, ఏ పారిశ్రామికవేత్త అయినా సరే ఏదో
సంఘ సేవ చేయాలని ఎవరు రారు. వాళ్ళకి కావాల్సినటువంటి లాభాన్ని వాళ్ళు చూసుకుంటారు. అందులో కొంత కమిషను పర్సంటేజీ వాళ్ళకి కావాల్సిన విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ముట్ట చెప్పడం ఇదన్నీ కూడా సహజంగా జరిగేట. ఏ ప్రభుత్వం కూడా పారదర్శకంగా ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. జర్నలిస్ట్ గా మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు. అన్యాయంగా మాట్లాడలేదు. ఇదేంటంటే పాపరావు మీరు సీనియర్ విశ్లేషకులు పార్టీలు కాదు ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ పాపరావు రాజకీయ పార్టీలను కాపాడుకోవడం కోసం వాళ్ళు తీసుకోవట్లేదా? నిజంగా చెప్పండి, మీరు ఏ పార్టీ తీసుకోకుండా ఉంది కమిషన్? నేను సమర్థించట్లేదు, నేను అడ్డగోలుగా మాట్లాడలేదు. ఇది సహజంగా జరిగే పరిణామమే. కాబట్టి ఇట్లాంటి పరిస్థితిలో సహజం మాట్లాడతారేంటి? అర్థం లేకుండా తలకాయ ఉందా? సహజం ఏంటి? దానిలో సహజం ఏంటి? సహజం తీసుకోవట్లేదండి. ఏ పార్టీలు తీసుకోవట్లేదా? ప్రభుత్వం మారినప్పుడల్లా ఆరోపణలు వస్తున్నాయండి. పాపరావు గారు ప్రభుత్వం మారినప్పుడల్లా ఆరోపణలు వస్తాయి. పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారిపోయింది, ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోయింది, ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఇదంతా సహజం ప్రక్రియ జరిగిపోవటమేనా? దీనికి అంతులేదా? పారిశ్రామికవేత్తలు ఈ విధంగా వాళ్ళని వెనకేసుకొని రావటం, లేకపోతే వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులకి ఇట్లా ఒప్పందాలకి ఈ విధంగా ప్రభుత్వాలు కొమ్ముగాయటం అంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నా. సహజం కాదు, మరి సహజ ప్రక్రియగా జరుగుతుంది కదండి. ఆంధ్రప్రదేశ్ లో సహజ ప్రక్రియ కదా. రేవంత్ రెడ్డి 1700 కోట్ల రూపాయలు తీసుకున్నారు. మాట్లాడకూడదు, మీరు ఆ మాట విత్డ్రా చేసుకోండి. నేను విత్డ్రా చేసుకుంటారు. వాళ్ళు దొంగలు అనాల్సిన మీరు కూడా సమర్థిస్తే ఎలా? మీరు ఇప్పుడు ఇది జరుగుతుందా లేదండి? ఇప్పుడు ప్రభుత్వం మారినప్పుడే ఇవి వస్తున్నాయి. పాపరావు గారు, ప్రభుత్వం మారినప్పుడే ఇవి బయటకు వస్తున్నాయి. ప్రభుత్వాలు ఉన్నప్పుడల్లా ఇవి బయటికి రావట్లేదు. మెగా ఇంజనీరింగ్ సంస్థలు బయటకు వస్తాయా? రావు కాదు. మన పని ఏంటి? మన పని వాటిని ఖండించడమే కదా. వాటిని బయట పెట్టడం, ఖండించడం మన పని. సహజం అని పవన్ గారు రవి గారు దీంట్లో కొన్ని విషయాలు ఒక మాట అండి. రాజన్ ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా రవి గారి కంటే, ఈ ప్రజాస్వామ్యానికి 4th పిల్లర్ అయినటువంటి జర్నలిజము మనం మాట్లాడేటప్పుడు మేము కూడా అందరం జర్నలిజం చేసినాం, పిహెచ్డీలు చేసినాం జర్నలిజంలో. నేనేమంటున్నానంటే జర్నలిజం అది సహజం, అది మీరే ఇంకా అవినీతి పైన తీసుకొచ్చి వాళ్ళని తాటా తీయాలని వదిలేసి వాళ్ళు చేసేసరికి ఇది సహజమే కదా ఇక కానిచ్చేద్దాం అని మాట్లాడటం. కానిచ్చడం కాదండి రాజు గారు. మీరు డిఫెండ్ అని కాదు, డిఫెండ్ చేయలేదు రవి గారు. నేను ఏమంటున్నా అంటే మనిషి ఎప్పుడైనా హ్యూమన్ సైకాలజీ మీకు ఏంటంటే ఇది సహజంగా జరుగుతుంది కదా అని మీరు మాట్లాడి ఉండొచ్చు కాక, కానీ తెలంగాణ ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆస్తిని కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి ప్రభుత్వము ఏదో వస్తాయి తీసుకుంటారు, ఇక అతిపోతుంది, ఇది వస్తుంటది, ఇంకా ఎవరిపైన ఆపనే చేసుకుంటారు, వాళ్ళు వస్తారు వీళ్ళు ఇస్తారని అట్లా మీరు మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే దాంట్లో మొదటి వరుసలో ఉండేటువంటి కరెక్ట్ మాట్లాడారండి. కరెక్ట్ రాజు గారు. మెగా ఇంజనీరింగ్ పై కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఎన్నో ఆరోపణలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అప్పుడు అపోజిషన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆరోపణలు చేసింది. ఇప్పుడు అదే మెగా ఇంజనీరింగ్ కి కాంట్రాక్టులు దారాదత్తం చేస్తుంది. ఎక్కడ జరుగుతుందండి? ఎక్కడ బయటకు వస్తున్నాయా? ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, బయటకు వస్తున్నాయా? ఒకవేళ నిజంగా అవినీతి జరిగి ఉంటే జైలు వేయండి, తీసుకుపోయి లోపల వేయండి. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకు వదిలిపెట్టాలి అవినీతి చేస్తే? ఎవరు నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు బ్యాగులు మోసినంత ఈజీగా ఇక్కడ బీఆర్ఎస్ లో జరిగిందంటారు కదా. 1 సంవత్సరం అయినది. కొండను దోవి కనీసం వెల్కని పట్టుకున్నారా, తొండను పట్టుకున్నారా? వీళ్ళు ఏం జరిగిందని కాళేశ్వరం దిలీప్ ఆచార్య గారు ఇక్కడ కొత్త రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టడం. ఒక్క నిమిషం పవన్ గారు, మీకు ఇస్తాను ఒక్క నిమిషం వినండి. బీజేపీ నాయకులు ఏం చెప్తారు వినండి ఒకసారి. రైట్, దిలీప్ ఆచార్య. రవి గారు, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే ఎన్ని శుద్ధులు చెప్తా ఉన్నారు, ఎన్ని నీతులు మాట్లాడుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నవ్వొస్తా ఉన్నది. వీళ్ళు అవినీతి పరులకి పరాకాష్టనండి ఈ పార్టీలు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం పవన్ గారు బీజేపీ పార్టీలా ప్లీజ్ అవినీతి పరులంతా ప్లీజ్ పవన్ గారు ఒక్క నిమిషం
మీరు ఆగండి రవి గారు, మీరు మధ్యలో రాకండి. రవి గారు మీరు పవన్ గారు ప్లీజ్ నడుస్తున్నారు, మీరు వినండి. మీరు ఒక మాట మాట్లాడినప్పుడు మీరు రాజకీయాలు ఎట్లా చేస్తారో నాకు అర్థమైతలేదు. మీరు రాజకీయాలు ఎట్లా నాకు అర్థమైతలేదు. మీరు వినండి, మీరు కొంచెం కరెంట్ అఫైర్స్ చదవండి ఆచార్య గారు. వినండి వినండి ముందు మీరు వినండి అన్ని రాజకీయ మీరు వినండి. మీరు మాట్లాడిన స్టేట్మెంట్ మీద ఇవాళ భారతదేశంలో అవినీతి పరులు అందరూ ఉన్నది బీజేపీ పార్టీలా, అవినీతి పరులు ఉన్నదంతా బీజేపీ పార్టీలా. ఎవరెవరి మీద అయితే వీళ్ళకి నమ్మకం ఉంటుందో వాళ్ళ మీద ఈడీ దాడి జరుగుద్ది, సిబిఐ దాడి జరుగుద్ది, వాళ్ళ మీద కేసులు అయితే వాళ్ళని లొంగ తీసుకుంటారు, వాళ్ళు బీజేపీ పార్టీ చేస్తారు. దీనికి మొత్తం భారతదేశంలో నెంబర్ 1 దొంగలున్న పార్టీ బీజేపీ పార్టీ. ఇంకా మీరు మాకు సుతులు చెప్పేది ఏంది? ఇవాళ భారతదేశంలో అదాని గారు మొదటి నుంచి అదాని గారు రాహుల్ గాంధీ గారు మంచిది కాదు, ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అవుతుంది అని చెప్పి మొత్తం పోరాటం చేసి రాహుల్ గాంధీ గారు బయట దేశాలకు పోయినప్పుడు చెప్పాడు. మొన్న అదాని గారి విషయం అమెరికాలో జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా వరల్డ్ లో ఉన్నటువంటి చాలా కంట్రీస్ అదాని గారిని బ్యాన్ చేసుకుంటూ మాట్లాడినాయి. మొట్టమొదటి నుంచి రాహుల్ గాంధీ గారు ఈ విషయం చెప్తూనే ఉన్నారు. మీకు ఎక్కడ కూడా అర్థం కాలేదు, మీకు ఎక్కడ కూడా అర్థం కాలేదు. మీరు బీజేపీ పార్టీ అదానిని వెనకేసుకొని వచ్చిండ్రు. ఇవాళ అదాని అంటుంటే బీజేపీ పార్టీకి పడుతుంది, బీజేపీ పార్టీ కాలుతుంది, బీజేపీ పార్టీకి సమాధానం చెప్పుకునే స్పేస్ లేదు. మీరు అదానిని కాపాడిండ్రు, బయట దేశాలకు పోయి అదానికి పెట్టుబడులు పెట్టడం చెప్పిండ్రు. అదానికి పెట్టుబడి పెట్టమని చెప్పినందుకు శ్రీలంకలో రాజపక్సేని దింపిండ్రు. ఎన్నో దేశాలలో ప్రభుత్వాలు కూలిపోయినాయి, అదాని గారికి ఏం లేదు. అటువంటి దానికి ఎన్నో కంపెనీలు ఎన్నో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ. పవన్ దిలీప్ గారు ఒక్క నిమిషం. పాపారావు గారు ఏయినా పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడే ఈ ముందుగా అదాని అవ్వచ్చు లేకపోతే మణిపూర్ అర్లర్లు కూడా ఇవి తెరపైకి వస్తున్నాయని చెప్పేసి బీజేపీ చెప్తుంది. దీనిపై ఎలా స్పందిస్తారు? అమెరికాలో వాళ్ళు కూడా ఈ ఎలక్షన్ ముందు చూసిను ఇవన్నీ చూసి చేశారా? అమెరికా నుంచి మొదలైంది అది. అమెరికాలో స్కామ్ అరెస్ట్ అయిన తర్వాత దాని కేసు వచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కేసు విచారణ జరుగుతా ఈ ప్రాసెస్ వచ్చిన తర్వాత జరిగింది. దాని నుంచి చైన్ రియాక్షన్ తప్పితే ఇక్కడ ఎవరు కావాలని తెచ్చింది కాదు కదా, దాని నుంచి వచ్చింది. ఇప్పుడు ఇదంతా గొడవ అంతా ఎక్కడి నుంచి మొదలైంది? అమెరికాలో అరెస్ట్ వారెంట్ అనే దాని మీద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కేసు, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్, అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ అమెరికా వాళ్ళు దాని నుంచి వచ్చిన కేసు. అందుకే కాబట్టి ఇక్కడ ఏదో జరిగింది అందుకే తెచ్చారనేది ఎంత అబద్ధం కాదు. తర్వాత ఉండదు అసలు. ఫస్ట్ అమెరికాలో కేసు రాగానే, అదాని మీద కేసు రాగానే ఫస్ట్ డిఫెన్స్ లో పడింది ఎవరు? జగన్ కంటే కూడా ముందు డిఫెన్స్ లో పడింది మోడీ. దానికి మాట్లాడే పనే లేదు, మాట్లాడటానికి కుదరట్లేదు. ఎందుకంటే అసెంబ్లీ పార్లమెంట్ లో ఇవాళ ఇష్యూ రైజ్ చేస్తే అనుకుంటా ఇష్యూ రైజ్ చేస్తే అది గొడవ అయింది తప్పితే దాని గురించి ఎవరు జవాబు చెప్పిన ప్రసక్తే లేదు. ఫస్ట్ పడింది అదానితో పాటు ఫస్ట్ బాంబు పడింది మోడీ మీద విమర్శలతోనే మొదలైంది అది. అందుకని ఏంటంటే మోడీకి బీజేపీకి ఏ సంబంధం లేదు అదానితో ఎవరైనా చెప్పి అదాని అవినీతి పరుడు, కాంగ్రెస్ అవినీతి అంటే కాంగ్రెస్ అవినీతి సెకండరీ. అసలు మీ మనిషి కదా పూర్తిగా అదాని, మీ మనిషే అదాని. మరి ఇంకెవరి గురించి అదాని అంబానీ అనేది ఎట్లా అంటున్నారు? మేమిద్దరం మా ఇద్దరు అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎప్పటి నుంచో నడుస్తున్న నానుడులే కదా, ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయే కదా. అందుకని ఇప్పుడు ఏదో పెద్ద కొత్తగా మిగతా వాళ్ళంతా వేరు బీజేపీ ఎలా చెప్పుద్ది అసలు అదాని గురించి? తను వదిలించుకుని ఎలా వదిలించుకుంటుంది? కానీ ఎక్కడా కూడా దిలీపాచార్య గారు ఏదైనా సరే ఆరోపణలు వచ్చినటువంటి ఒక పారిశ్రామికవేత్తపై న్యాయ విచారణ జరపాలి అని చెప్తున్నారు పార్లమెంట్ వేదికగా. దీనికి న్యాయ విచారణ జరిపించే అవకాశాలు ఉన్నాయా? ఓ పక్క బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. అన్ని ఆధారాలు ఉన్నటువంటి అదానిని మాత్రం వదిలేశారు, ఏ ఆధారం లేని నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పేసి కవిత కూడా లేదు. ఒక దొంగ ఇంకో దొంగను అరెస్ట్ చేయలేదు అంటారు. పవన్ గారు ఒక్క నిమిషం, ఎలా స్పందిస్తారు దిలీప్ గారు? చెప్పండి. ఇప్పుడు పాపారావు గారు మాట్లాడిన దాంట్లో నేను కొన్ని విషయాలకు అబ్జెక్ట్ చేస్తున్నా. ఎందుకు అని అంటే అదాని గారు 10 సంవత్సరాల నుంచి ఈ దేశంలో కంపెనీ స్టార్ట్ చేయలేదు. పాపారావు గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 10 సంవత్సరాల కంటే పూర్వము ముంద్రా పోర్టు రాజీవ్ గాంధీ గారి హయాంలో అదాని గారికి కట్టబెట్టిర్రు. మీరు మా మోడీ గారు అదాని గారు వేరు కాదని చెప్పి మాట్లాడితే మేము ఏం చేస్తాము? ఈ దేశంలో ఉండే పెట్టుబడిదారులందరూ మోడీ మనుషులే. ఏం పాపారావు గారు మీ ఒపీనియన్ మీకు ఉంటది, మేము దాన్ని గౌరవిస్తాం. మీరు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మీరు మాట్లాడవచ్చు, చెప్పొచ్చు. కానీ దానికి
ఇప్పుడు అమెరికాలో కేసు అయింది, అమెరికాలో ఫెడరల్ కోర్టు లేదనుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అవన్నీ చూస్తారు కదండి. ఇప్పుడు ఏదైనా కానీ ఊరికే ఆరోపణలు రాగానే అందరిని తీసుకుపోయి మేమేమంటున్నాము, పవన్ గారు మొత్తం కొడంగల్లో దాదాపు 3,000 ఎకరాలు అయితే మాత్రం సేకరిస్తున్నారు. ఇది అదానికి దోచిపెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. అక్కడ మాత్రం ఫార్మాసిటీ కాదు, అక్కడ దాదాపు 9 మిలియన్ టన్నుల సిమెంటు ప్లాంట్ ఉత్పత్తి కోసం అక్కడ రేవంత్ రెడ్డి అదానికి దోచిపెట్టడం చేసిన దీనిపై ఎలా స్పందిస్తారు పవన్ గారు? ఇగో ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చినా దోచిపెట్టుడు అంటే కష్టం. రేపు మీరే వచ్చి అడుగుతారు, సార్ ఇది కావాలి అంటే. మీకు ఏదైనా ల్యాండ్ అలికేట్ చేసి కొత్త పరిశ్రమ వస్తే గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందండి? ఒక కొత్త పరిశ్రమ వస్తే 4 ఉద్యోగాలు వస్తాయి, రెవెన్యూ పెరుగుతుంది, యూటిలైజేషన్ జరుగుతుంది అనేది. అంతేగాని ల్యాండ్ ఉంటే ఏం సరిపోతుంది? ల్యాండ్ ఏదైనా కన్ఫర్మేషన్ కావాలి కదా, ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి కదా. ఇప్పుడు అట్లంటే మన దగ్గర హైటెక్ సిటీ భూములు ఇచ్చినప్పుడు కూడా గట్లనే అన్నాము, ఎన్నో పారిశ్రామిక సంస్థలు వచ్చి ఇచ్చినప్పుడు అట్లనే అంటున్నాం. ఎప్పుడు అదే అంటారు, అదే పని. ఇటున్నప్పుడు అటే అంటారు, అటు ఉన్నప్పుడు ఇదే అంటారు. ఇది ఇక ఈ తంతులకు పోవడం వేస్ట్. నేనేమంటున్నా అంటే ఓవరాల్ గా మనం చూడాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, ఇవాళ అదానీ గారి ఇష్యూ మహారాష్ట్ర ఎన్నికల కంటే ముందు అమెరికాలో బయటపడింది. దాని తర్వాత దాని పవనాలు ఇక్కడికి వీచినాయి. నేనేమంటున్నా, ఒకటే స్టాండ్ రాహుల్ గాంధీ గారి స్టాండే మా స్టాండ్. రాహుల్ గాంధీ గారు మా పార్టీకి పెద్ద కాబట్టి ఆయన చెప్పిన మొదటి నుంచే మేము అదానీ, అంబానీ, మోడీ మా అనేటువంటి కల్చర్ మంచిది కాదు భారతదేశానికి. ఎందుకంటే చాలా వాటిలల్లో ఆయనకి ఎక్కడ కూడా దాంట్లో నాలెడ్జ్ లేని సబ్జెక్ట్స్ కూడా పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇచ్చినాము. ఇది మంచిది కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదు అనేటువంటి విషయం మేము చెప్పినాం. కాకపోతే మేము ఇక్కడ చెప్పినటువంటి మాటలు ఎవరు పట్టించుకోలేదు. అది అమెరికాలో ఆ స్కామ్ బయటపడ్డాక ఇక్కడ వీళ్ళందరూ ఇప్పుడు అదాని మావుడు కాదని ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మొత్తం అమెరికాలో జరిగింది ఒకసారి చదవండి. అమెరికాలో జరిగింది మీరు చదవండి ఒకసారి. అమెరికాలో జరిగింది మీరు చదవండి ఒకసారి. అక్కడ మొత్తం క్విడ్ ప్రోకో కింద అక్కడి నుంచి తెచ్చిన డబ్బులు ఇక్కడ పెట్టిండు, తీసుకొచ్చిన వాటిని ఇక్కడ స్కాములలో పెట్టిండు. మీరు చదవండి ఎప్పుడైనా. క్విడ్ ప్రోకో స్టోరీ చాలా పెద్దది. అమెరికా స్కామ్ ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. అమెరికా స్టోరీ చదివితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. గౌతమ్ అదానీ గారు రైట్. ఆచార్య గారు మాట్లాడుతున్నారు, ఆ తలకు కాలుకేసేటువంటి కథ మా దగ్గర జరగదు, జరుగుతుంది. ఇదే అదానీ గారి స్కాము మహారాష్ట్ర ఎలక్షన్స్ కంటే 4 రోజుల ముందు కనుకొస్తే మహారాష్ట్రలో వీళ్ళకి గుడుతున్న సీట్లు వచ్చేటి. రైట్ రైట్. చివరిగా పాపారావు గారు, ఎట్లా జరిగిందనేది మాకు తెలుసు. ఒక్క నిమిషం కరెక్ట్ రాజు గారు. పాపారావు గారు ఒక బడా పారిశ్రామికవేత్త, జాతీయ స్థాయిలో ప్రభావం చూపించేటటువంటి నేత, కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయా? మిగిలినటువంటి ప్రతిపక్షాలు కూడా సవాలు విసురుతున్నారు, పార్లమెంట్ను స్తంభింపు చేస్తున్నారు, రాజ్యసభ కూడా మీరు కూడా చూశారు. కానీ దీని ఏ విధంగా న్యాయ విచారణ జరగాలంటే ఏ విధంగా చేయాలా? ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు కాబట్టి అమెరికా కేసులో ఏదర్ భారత ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని తను న్యాయ విచారణ జరిపితే అమెరికా వాళ్ళ విచారణ కొంత వాళ్ళు తగ్గించుకొని ఇక్కడ జరుగుద్ది. సెబీ విచారణ గతంలో హిండెన్బర్గ్ కేసులో సెబీ విచారణ జరిగింది, అది సంతృప్తికరంగా లేదనేది చాలా మంది ఆరోపణ. సెబీ చైర్మన్ గురించి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ పేరు మాధవి బుచ్చేదో ఉంది, ఆమె గురించి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులోనే కదా అదానికి సంబంధించి ఆమె చాలా ఆరోపణలు వచ్చినాయి. మొన్న రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసినప్పుడు కూడా సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. కాదు, చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా పెద్ద నెక్సెస్ కాబట్టి ఏంటంటే దీనిలో భారత ప్రభుత్వం ఎంతవరకు మరి దీనిలో నిజాయితీగా దర్యాప్తు కష్టం కొంచెం ఇక్కడ. ఎందుకంటే చాలా ఒత్తిళ్లు ఉంటాయి. సరే వీళ్ళు క్విడ్ ప్రోకోనా, వీళ్ళు హ్యాండ్ ఇన్ గ్లవ్వా, క్రోనీ క్యాపిటలిజమా, మోడీ గారు అదాని బాయ్ కాసేపు పక్కన పెడితే వీళ్ళు అంత తేలిగ్గా దాన్ని అంత దూరం పోలేరు. సెబీ విచారణ చేయడానికి ఆ నాటకాలు వస్తున్నప్పుడు సో అంతిమంగా అమెరికా కోర్టే విచారణ చేసుకుంటుంది. వాళ్ళు కూడా ఎవరో చెబుతున్నారు, వాళ్ళు కావాలనుకుంటే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అక్కడ వాళ్ళు ఎవరో కూడా చెబుతున్నారు. ఎందుకంటే మన భారత్ కి అమెరికాకి ఒప్పందం ఉందంటే ఏంటంటే వాళ్ళని అప్పగించాలనే ఒప్పందం ఉందని ఆంధ్రజ్యోతి వాళ్ళ ఒప్పందం ఉందంట. కాబట్టి వాళ్ళు కావాలంటే పట్టుకెళ్ళచ్చు చెబుతున్నారు. భారత ప్రభుత్వం కూడా. రాజకీయ విశ్లేషకులు చర్చా కార్యక్రమాలు, అలాగే దిలీప్ ఆచార్య బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే కరాటే రాజు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పవన్ మల్లాది టీపీసీసీ ఇన్సూరెన్స్ క్లైమ్ చైర్మన్
స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. మొత్తానికి అదానీ వ్యవహారం అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. ముఖ్యంగా తెలంగాణలో అయితే ఇటు బీఆర్ఎస్, మరోపక్క కాంగ్రెస్, అలాగే బీజేపీ మధ్య అయితే తీవ్ర వాదోపవాదాలు జరుగుతాయి. మరి అదానీ వ్యవహారాన్ని ఏ విధంగా దానికి అంతమొందిస్తారు, మరోపక్క పెట్టుబడులు రావాలంటే ఇట్లాంటి బడా పారిశ్రామికవేత్తలను అయితే ఆహ్వానిస్తున్నటువంటి తరుణంలో ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకుంటారని మనం వేచి చూద్దాం. ఇది ఇవాళ బిగ్ టాక్లోనే అంశం. రేపు బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.